గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఇస్రాయెల్ దేశం గురించి అన్నోన్ ఫ్యాక్ట్స్ని అయితే తెలుసుకుందాం. ఇస్రాయెల్ ఈ చిన్న దేశం ప్రపంచానికే ఎంతో స్పెషల్గా ఉంది. 1 కోటి మంది కూడా లేని ఒక దేశం ప్రపంచం మొత్తానికి అత్యాధునిక టెక్నాలజీని సరఫరా చేస్తుంది. ఈ చిన్న దేశంలో సాంస్కృతిక చారిత్రక విశేషాలకు కొదవలేదు, కానీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశం. ముఖ్యంగా టెక్నాలజీ వంటి విషయాల్లో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలతో పోటీ పడుతుంది. ఈ రోజున నిత్య జీవితంలో మనం వాడే ఎన్నో టెక్నాలజీలు ఇక్కడే జీవనం పోసుకున్నాయి. ఆధునికత హడావిడిలో పడి సాంప్రదాయాలను వదిలిపెట్టలేదు. అత్యంత పురాతన సంస్కృతిని ఇప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటూనే టెక్ యుగంలో దూసుకుపోతుంది. అత్యంత తీవ్రమైన పొడి వాతావరణం ఉండే ఈ దేశంలోని వ్యవసాయం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఈ దేశం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం. ఇంకా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇస్రాయెల్ విస్తీర్ణంలో అమెరికాలోని న్యూజెర్సీ అంత ఉంటుంది. మనకైతే ఇండియా కంట్రీలో హైదరాబాద్ ఎలాగైతే ఉందో సేమ్ అంత ఆక్యుపేషన్ ఈ ఇస్రాయెల్ కంట్రీ ఉంటుంది. రోడ్డు మార్గాన ఈ దేశం ఉత్తరం నుంచి దక్షిణ భాగానికి చేరడానికి కేవలం 6 గంటలు చాలు. అడ్డంగా ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు కేవలం 90 నిమిషాల సమయం పడుతుంది. కానీ ఈ దేశంలో ఒకవైపు పూర్తిగా ఎడారి, ఇంకోవైపు ఇసుక బీచ్లు ఉంటే మరోవైపు మంచు పడే పర్వతం మౌంట్ హెర్మోన్ ఉండటం విశేషం. ఈ దేశ జనాభా 97 లక్షలు. వీరిలో యూదులు, అరబ్బులు, క్రిస్టియన్లు సహా ఇతర మతస్థులు ఉన్నారు. ఇస్రాయెల్ జోర్డాన్ మధ్యలో ఉన్న మృత సముద్రం డెడ్ సీ భూమిపైన అత్యంత పల్లపు ప్రాంతం. ఇది సముద్ర మట్టానికి 1300 అడుగుల దిగువన ఉంటుంది. ఈ దేశంలో మొత్తం 100కి పైగా బీచ్లు ఉన్నాయి. ఇవి మధ్యధరా సముద్రం, డెడ్ సీ, రెడ్ సీ తీరాల్లో ఉన్నాయి. సందర్శకులకు డెడ్ సీ ఒక పర్యాటక ప్రాంతం. ఎర్ర సముద్రంలోని దిబ్బలు డైవర్లను బాగా ఆకర్షిస్తాయి. ఇక్కడ బీచుల్లో కృత్రిమ మేధతో పనిచేసే లైఫ్ గార్డులు ఉంటాయి. వజ్రాల వ్యాపారానికి ఇస్రాయెల్ పెట్టింది పేరు. ఇక్కడ ఉన్న డైమండ్ ఎక్స్చేంజ్ ప్రపంచంలోని అతిపెద్దది. దీనిలో పెద్ద ఎత్తున ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయి. సంపన్నులు, వ్యాపారులు వజ్రాలు కొనుగోలు ఇక్కడ డైమండ్ టూర్లు నిర్వహిస్తారు. సాధారణంగా మనం విమానాశ్రయాల్లో డ్యూటీ ఫ్రీ ఏరియాలను చూస్తుంటాం, కానీ ఇస్రాయెల్లో ఏకంగా ఒక నగరం మొత్తం డ్యూటీ ఫ్రీయే. ఎర్ర సముద్రం తీరంలోని ఎలాట్ నగరంలో ఏమి కొనుగోలు చేసినా వ్యాట్ పడదు. ఎలక్ట్రానిక్స్, కాస్మోటిక్స్, నగలు ఇలా యాత్రికులు భారీగా కొనుగోలు చేస్తుంటారు. మరణం అంచున ఉన్న తమ భాషకు ఇస్రాయెల్ ప్రాణం పోసింది. ఈ దేశంలో 2 అధికారిక భాషలు ఉన్నాయి. ఒకటి హీబ్రూ కాగా రెండవది అరబిక్. దాదాపు 2000 ఏళ్ల పూర్వం నాటి హీబ్రూ భాష దాదాపు అంపశమయ్యపైకి చేరింది, కానీ దీనిని జాతీయ భాషగా చేసి పునరుజ్జీవం కల్పించింది. ప్రపంచంలోనే మరణం అంచుల వరకు వెళ్ళి బతికిన భాషగా దీనిని గుర్తింపు లభించింది. ఇస్రాయెల్ చరిత్రను భద్రపరచడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇక్కడ తలసరి మ్యూజియాల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం. ఇంత చిన్న దేశంలో 230కి పైగా పురావస్తుశాలలు ఉన్నాయి. వీటిలో చరిత్ర, పురాతన వస్తువులు, సైన్స్కు సంబంధించిన జ్ఞాపకాలు దర్శనమిస్తాయి. ఒక జెరూసలేంలోనే 2000కు పైగా పురాతత్వ విలువ ఉన్న స్థలాలు ఉన్నాయి. గోలెన్ హైట్స్లో ఉన్న 2000 ఏళ్ల నాటి హమాద్ జిడేర్ అనే వేడినీటి బుగ్గల వద్ద ఉన్న పురాతన స్నానాల కాంప్లెక్స్ను ఇప్పటికీ వాడుతున్నారు. ఇజ్రాయెల్ పోస్టల్ శాఖలో భగవంతుడికి ఉత్తరాలు పంపే డిపార్ట్మెంట్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా భగవంతుడి పేరట జెరూసలేంకు చేరుకునే లేఖలను సేకరిస్తుంది. దీనిని పవిత్రమైన వెస్ట్రన్ వాల్గా పొగులలో ఉంచుతుంది. ఏటా 10 లక్షలకు పైగా నోట్లను ఇక్కడ ఉంచుతుంది. లక్షల్లో వచ్చి పడే లేఖలను ఏటా 2 సార్లు తొలగించి ఆ గోడను శుభ్రపరుస్తారు. ఈ దేశంలో 90% వ్యర్థ జలాలను రీసైక్లింగ్ చేస్తారు. అమెరికా వంటి దేశాల్లో 1% వ్యర్థ జలాలను రీసైక్లింగ్ చేయగలుగుతున్నాయంటే రంగంలో ఇస్రాయెల్ శక్తిని అర్థం చేసుకో. ఇస్రాయెల్లో చాలా వేడి వాతావరణం ఉంటుంది. 1942లో ఇక్కడ టిరాట్ జ్వీ అనే కిబూట్జ్లో 54 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. డెత్ వ్యాలీలో 1913లో నమోదైన 56.7 సెంటీగ్రేడ్ కంటే 2 పాయింట్లు తక్కువే. ఇక్కడ ఏడాదీకరణను అడ్డుకోవడానికి
దేశం ఏర్పడిన నాటి నుంచి వృక్షాలను నాటడంపై విపరీతమైన శ్రద్ధ చూపారు. 25 కోట్ల మొక్కలు నాటారు. ప్రస్తుతం దేశంలో 8% భూభాగంలో అటవీ ప్రాంతం విస్తరించింది. శాకాహార పర్యాటకులకు ఇస్రాయెల్ ఒక స్వర్గం. ఇక్కడ ప్రజలు అత్యధిక మంది శాకాహారమే తింటారు. ముఖ్యంగా టెల్ అవీవ్లో రెస్టారెంట్లు, కేఫ్లు వెజిటేరియన్ డిషెస్ అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ఇక్కడ రెస్టారెంట్లో నిబంధనలు ఉంటాయి. అందుకే ఈ వంటకాల తయారీలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందంగా ఉండాలనే పిచ్చిలో పడి కడుపు మూడ్చుకొని ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడం ఇస్రాయెల్లో కుదరదు. ఇందుకోసమే ఓ చట్టం ఉంది. అక్కడ మోడల్స్ ర్యాంప్పై క్యాట్ వాక్ చేయాలన్నా తమ ఎత్తుకు తగ్గ బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ వద్ద నుంచి ధృవీకరణ తీసుకురావాలి. అనరోక్సియా, బులిమియా అనే ఆహార రుగ్మతులతో పోరాడేందుకు 2012లో ఈ నిర్ణయం తీసుకుంది. ఇస్రాయెల్లో కుక్కలకు ప్రత్యేకమైన శ్మశానం ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద కుక్కల శ్మశానం దక్షిణ ఇస్రాయెల్ దేశంలో అష్కెలోన్లో ఉంది. ఇవి నాకు తెలిసిన అన్నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఇస్రాయెల్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.